కరోనా సమయంలో విశేష సేవలందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకేసింది. సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ కుర్మన్నపాలెం కూడలిలో 4S మల్టీ స్పెషాలిటీ పేరిట నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లుగా తెలిపారు. ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి తమ వైద్య బృందం సేవలను అందించనుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ అప్పనబోయిన కళ్యాణ్ చక్రవర్తి, గీతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పులిచెర్ల రాధిక, డాక్టర్ రవిశంకర్, సంతోష్ కుమార్, శ్రీదివ్య, హేమ, తపన్ కుమార్, డాక్టర్ సృజనా నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, కార్పొరేటర్లు, స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఊరుకోటి చైతన్య సారథ్యంలోని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రిపోర్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం లేట్ అయినందుకు నేను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ హాస్పిటల్ పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన హాస్పిటల్. ఇందులో ఛార్జెస్ కూడా మీరు కంపేర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్నుకున్నా అతి తక్కువ ధరలకి మేము పేషెంట్స్ కి సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ కి మీరు వెళ్ళినా ఒకవేళ మనిషి చెడిపోతే వాళ్ళకి డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా డబ్బులు కట్టుకునే పరిస్థితి ఈ రోజు మీరు చూసే ఉంటారు. మీ పేపర్ల ద్వారా ఆ విషయాలు తెలుసుకున్నాము. కానీ ఇక్కడ మేము పేషెంట్కి వచ్చినప్పుడే 99% కౌన్సిలింగ్ చేసి చావు బతుకు మధ్యలో ఉన్నాడని చెప్పి రిస్క్ తీసుకున్నామని చెప్పి వాళ్ళకి ముందుగా ఎడ్యుకేట్ చేసి తర్వాత ఒకవేళ ఎటువంటి డెత్ సంభవిస్తే ఎటువంటి డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి ఎటువంటి ఛార్జీలు చేయమని చెప్పి ఈ రిపోర్ట్స్ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ అండర్ వన్ రూఫ్ కింద అన్ని ప్రత్యేక సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బెడ్ ఛార్జెస్ కానీ, కన్సల్టేషన్ ఫీజు కానీ, నర్సింగ్స్ కానీ, డాక్టర్స్ ఫీజెస్ కానీ అతి తక్కువలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజల కోసమే, పేద ప్రజల కోసం హాస్పిటల్ కట్టడం జరిగింది. వారి శ్రేయస్సు మా కోరిక. వాళ్ళకి ఎటువంటి భారం పడకుండా అలాగే మా పిల్లలు డాక్టర్స్ మా టీం వర్క్ ఉంది. అందరూ కలిసి మంచి సేవ చేయాలని దృక్పథంతో ఈనాడు శ్రీ శివశంకర్ సాయి మల్టీ హాస్పిటల్ 4S హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మరి గౌరవనీయులు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ గారు వీళ్ళందరూ రావాల్సింది. ఎమ్మెల్సీ కోడ్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. దాన్ని నేను చింతిస్తున్నాను. నేను తప్పకుండా ఏదో రోజు వాళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని కూడా ఏదో ఒకటి కార్యక్రమం చేస్తానని చెప్పి మీ అందరి ముందు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి నా కోసం గాజువాకలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నా పేరు పులిచెర్ల రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ డాక్టర్ పి మురళీకృష్ణ, డాక్టర్ ఆఫ్ పల్లా సింహాచలం ఎక్స్ఎంఎల్ఏ. మాకు ప్రీవియస్ 2000 200 బెడెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది. మరి మా డాక్టర్ గారు అండర్లో ఇది సెకండ్ హాస్పిటల్. మా పిల్లడు పెద్ద బాబు ఆర్థోపెడిక్స్ డాక్టర్, మా చిన్నబాబు అనస్థీషియా, కోళ్ళు వచ్చి గైనకాలజిస్ట్. నాది ఇది ఓన్ హాస్పిటల్ కనుక నేను మరి పేద బలహీన వర్గాలకి, పాత్రికేయులకు, తర్వాత మిడిల్ క్లాస్ కు, అప్పర్ మిడిల్ క్లాస్ కు, హై క్లాస్ కు అందరికి సరసమైన ధరలకు ఈ వైద్యం అందిస్తామని, అలాగే కోవిడ్ లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి ఈ రోజు అంటే ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి కలామిటీస్ రాకూడదు. ఇన్ కేస్ ఇది నేచర్ కనుక ఎప్పుడైనా వస్తే తప్పకుండా నా సర్వీస్ మీ అందరికి ఉంటుందని, అలాగే ఈ నాకు అదర్ హాస్పిటల్ 200 బెడెడ్ హాస్పిటల్ గాజువాకలో ఉంది కనుక నేను పేద ప్రజలకి, బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకి సహాయం చేయడానికి ఎల్లవేళ మేము ఉందంటానని ఈ మనసా వాంఛ కోరుకుంటూ, అలాగే నేను ఈ రోజు వరకు లాస్ట్ 25 years నుండి 1,10,000 కేసులు కౌన్సిలింగ్ కేసులు చేయడం జరిగింది. నేను వాళ్ళకి వితౌట్ ఎనీ ఫీజు, అలాగే వాళ్ళకి నా ఫీజే గవర్నమెంట్ అదే లాయర్ ఫీజు కడుతూ వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఇది నేను నిరంతరం శివుడిని ఆరాధిస్తాను. నాకు రోజు 3 గంటల పూజ ఉంటుంది. ఇది శివానుగ్రహం కనుక ఈ హాస్పిటల్ శివుడిదే ఆయన పేరు పెట్టాను. ది శివశంకర్ సాయి హాస్పిటల్ మీన్స్ ది 4X మీన్స్ ది శివశంకర్ సాయి హాస్పిటల్స్. కనుక నేను మనసా వాంఛ స్వామిని నమ్ముకుని ఈ హాస్పిటల్ కట్టాను.
ఆయన దయ వల్లే ఈ హాస్పిటల్ ఇంతవరకు కంప్లీట్ అయింది. అలాగే ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ ఉంటారని, అందరికీ మంచి ఆరోగ్య ఇస్తారని నేను మనసా కోరుకుంటూ నా సర్వీస్ ఎల్లవేళ మీరు ఎంత ఉంటుందని నేను మీ దగ్గర సెలవు తీసుకున్నాను.